ఈరోజు మనం చెప్పుకోబోయేది ఈద్‌గాహ్ లెసన్. దీన్ని రచించిన వాళ్ళు ప్రేమ్‌చంద్. ఓకే. ఫస్ట్ ఉన్ముఖీకరణ్ ఇంట్రడక్షన్ చూద్దాం. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఫస్ట్ మన రూల్స్ అన్నీ తెలుసు కదా మీకు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చెప్పండి మన లెసన్లో మీరు చేయాల్సింది? మీనింగ్స్ రాసుకోవాలి. ఎక్సలెంట్. మీకు అర్థం కాని వర్డ్స్ అండర్లైన్ చేసి నేను మీనింగ్ చెప్తాను ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు, అవి రాసుకోండి. 1 or 2 టైమ్స్ అన్నా ఇప్పుడు చెప్తాను రాసుకోండి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ష్యూర్లీ అందరినీ అడుగుతాను. చాలా కష్టపడతారు, లేకపోతే ఇప్పుడు మీనింగ్స్ తెలియకపోతే మీకేం అర్థం కాదు, ఎవరు చెప్పరు బయట. చాలా కష్టం అవుతుంది ఆ మీనింగ్స్ అన్నీ వెతుక్కోవడం. బట్ ఎంత టైం పట్టినా చేసుకొని వస్తున్నాం కాబట్టి మీరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒక వర్డ్ ఉంది అంటే దానికి నేను మీనింగ్ చెప్తాను, మీరు అక్కడే రాసుకోండి. ఆ మీనింగ్ని చిన్నగా రాసుకోండి ఒక చోట. నెక్స్ట్ టైం అడిగినప్పుడు చెప్పాలి, ఓకేనా? చెప్పలేదు అంటే యు ఆర్ నాట్ లిజనింగ్ టు ద క్లాస్. యు ఆర్ నాట్ లిజనింగ్ టు ద క్లాస్ అంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇవన్నీ వస్తాయి. ఈ రోజుకి కొంచెం అలౌ చేద్దాము పీపుల్ని. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పథికం అంటే ఎవరు అంటే అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. పథికం అంటే ఏంటి? నడుస్తూ ఉండేవాళ్ళు. పదచారులు అంటాం కదా తెలుగులో. అర్థమవుతుందా? ఇంగ్లీష్ మీనింగ్ ఏమొచ్చింది అంటే వాండరర్స్. వాండరర్స్ అంటే మీనింగ్ ఏంటి? వాండర్, మీరు రాసుకోండి అది. పథికం అంటే అటు ఇటు తిరిగేవాళ్ళు. అయిపోయిందా? యా. జల్దీ అంటే ఏంటి తెలుసా మీకు? తెలిసే ఉంటుంది. కాల్చి వేస్తుంది అన్నట్టు వస్తుంది. దూపహర్ అంటే ఆఫ్టర్నూన్. ఆ పదచారుల్ని కాల్చివేస్తున్న మధ్యాహ్నంలో. దీని మీనింగ్ పథికోంకో జల్దీ దోపహర్ మే. ఆ నడిచి వెళ్ళే వాళ్ళని కాల్చివేస్తున్న మధ్యాహ్నంలో. పేడ్ సదా దేతే హై ఛాయా. ఛాయా అంటే ఏంటి? షేడ్, నీడ. చెట్లు ఎల్లప్పుడూ నీడనిస్తూ ఉంటాయి. రాసుకున్నారా మీనింగ్స్ అన్నీ? ఫస్ట్ ఇది అండర్లైన్ చేసుకోండి. పథికోం అంటే ఏంటి? నడిచి వెళ్ళేవాళ్ళు, వాండరర్స్, లేదా ఏదో ఒకటి మీకు అర్థమైంది రాసుకోండి. నడిచి వెళ్ళేవాళ్ళు. జల్తీ అంటే కాల్చివేసే, బర్నింగ్. దూపహర్ అంటే ఆఫ్టర్నూన్. ఛాయా అంటే షేడ్. ఎవరికన్నా ఎక్కడన్నా మిస్ అవుతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను, ఓకేనా? ఖుష్బూ భరే ఫూల్ దేతే హై. ఫూల్ అంటే ఏంటి తెలుసా మీకు? ఫూల్, తెలియని వాళ్ళు రాసుకోండి. ఫూల్ అంటే ఫ్లవర్స్. ఖుష్బూ అంటే ఫ్రాగ్రెన్స్. ఖుష్బూ అంటే ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్ అంటే మంచి వాసన, ఓకేనా? స్మెల్ అంటే ఓన్లీ వాసన అంతే. ఫ్రేగ్రెన్స్ అంటే మంచి వాసన. ఈ మంచి వాసనతో నిండి ఉన్న పూలు దేతే హై అంటే ఇస్తాయి. దేనా అంటే గివింగ్, ఇవ్వడం. ఇది కూడా తెలియని వాళ్ళు రాసుకోండి. ఎక్కడన్నా మీరు రాసుకోవటం, ఐ మీన్ ఫాస్ట్గా ఏమైనా చెప్తున్నానా? లేదు సార్. ఓకే. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై. ఫ్రేగ్రెన్స్తో నిండిపోయిన పూలు మనకి ఏమిస్తాయి అంటే హమ్కో నౌ ఫూలోంకి మాల, కొత్త పూల మాలల్ని ఇస్తాయి. మాల అంటే గార్లాండ్, దండలు, ఓకేలా. కొత్త పూల దండల్ని ఇస్తాయి మనకి. నెక్స్ట్ ఇది త్యాగి తరువంకే జీవన్సే. ఇట్లా త్యాగపూరితమైన చెట్ల యొక్క జీవితం నుండి.
తరు అంటే ట్రీస్, త్యాగపూరితమైన చెట్ల యొక్క జీవితం నుంచి. హంబీతో కుచ్ దేనా సీకే, మనం కూడా కొంచెం ఇవ్వడం నేర్చుకోవాలి. సీక్నా అంటే ఏంటి? సీకే అంటే Learn. ఏంటి? నేర్చుకోవాలి. లర్న్. కుచ్ అంటే కొంచెం. కొంచెం. హమ్ అంటే మనం. మనం. అందరం. ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. హమ్ అంటే మనం. హంబీతో కుచ్ కొంచెం ఇవ్వడం నేర్చుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంతవరకు అర్థమైందా? पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లాస్ట్ బట్ వన్ లైన్ ఒకసారి చెప్పండి సార్. దేనా అంతేనా? దాని పైన లైన్ లాస్ట్ బట్ వన్. త్యాగి తరువం కే జీవన్ సే, త్యాగపూరితమైన చెట్ల యొక్క జీవితం నుండి. ఓకే సార్. ఇప్పుడు క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పథికోं को जलती दोपहर में सुख व आराम, ఆరాం అంటే ఏంటి? రెస్ట్, విశ్రాంతి. రాసుకోండి ఒకసారి. సుఖ్ అంటే సుఖం అంతే. ఆరాం విశ్రాంతి. కిస్సే మిల్తా హై, దేని వల్ల ఛాయా లభిస్తుంది? మిల్తా హై. पेड़ों के छाया से और पेड़ों से అని రాసుకోవచ్చు. కిసెసే ప్లేస్లో ఏం రాయాలి? పేడోం సే. రాసి చూపించనా పేడం నేను? సే. చాలా రోజులు అయిపోయింది కదా మనం దీన్ని వాడి. దీన్ని ఏమంటారు? జామ్ బోర్డ్. క్రియేటింగ్ జామ్ అంట. ఆగస్ట్ 1 ఏంటది? పేడోం సే. ఫస్ట్ ఆన్సర్ పేడం ఏంటి? సే. పేడోం. కొంచెం అలవాటు తప్పింది. సే. ఓకే, క్లియరా ఇది? Yes, sir. सेकंड आंसर చూద్దాం. खुशबू भरे फूल हमें क्या देते हैं? नौ फूलों की माला. खुशबू भरे फूल हमें नौ फूलों की माला देते हैं. ఇక్కడ ఉంది చూడండి ఆన్సర్. नौ फूलों की माला देते हैं. लास्ट क्वेश्चन. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसे क्यों कहा गया, कहा होगा? ఎందుకు అలా చెప్పారు? చెప్పండి, ఎందుకు చెప్పారు అలా? హమ్ భీ తో కుచ్ దేనా సీకే. మనం స్వార్థంగా ఉండకూడదు, పక్కన వాళ్ళకి కూడా కొంచెం సహాయం చేయాలి, ఏదైనా కొంచెం ఇవ్వాలి అని. ఓకే, సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టు రాసినా కూడా మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ చెట్లు ఏమో చాలా త్యాగపూరితంగా ఉంటాయి వాటి జీవితంలో, మనం కూడా వాటి నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. సో అదే మనం చెప్తాం. మనం ప్రకృతిలో చెట్లని మొక్కల్ని చూస్తుంటే అవి చాలా అందరికీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాయి. వాటి నుండి మనం కూడా ఇతరులకి ఏదన్నా ఇవ్వడం అనేది నేర్చుకోవాలి అని కవి చెప్తున్నాడు అని రాసి సరిపోతుందా? సెట్ అవుదా ఆన్సర్? సరిపోతుంది. సో చెట్లు ఏవి ఆశించకుండా ఉంటాయి కాబట్టి మనము ఏవి ఆశించకుండా ఇవ్వాలని అనుకుంటున్నాం. యా, ఎక్సలెంట్. ఓకే, మంచి థాట్. నేను దాన్ని రెడీ చేయాలి కదా, నేను రెడీ చేసింది ఏంటో చెప్తాను. ఐ విల్ యాడ్ యువర్ పాయింట్. మళ్ళీ చెప్తా, రేపు చెప్తాను మీకు మీ పాయింట్ యాడ్ చేసి. థర్డ్ ఆన్సర్ ఏంటి అంటే సబ్ పేడ్ పౌదే. సబ్ అంటే ఏంటి? అన్ని. पेड़ पौधे दूसरों, ఇది ఈ కాదు, ఇది దూ. ఓకేనా? ఓకే సార్. दूसरों
दूसरों को कुछ देते देते हैं, इसलिए हम भी पेड़ों से పరోపకార్ అంటే ఏంటి? ఇతరులకి హెల్ప్ చేయడం. ఇతరులకు హెల్ప్ చేసే క్వాలిటీ. పరోపకార్ సీఖ్నా హై, నేర్చుకోవాలి. ఇది అర్థమైందా మీకు? సబ్ పేడ్ పౌదే, అన్ని చెట్లు మొక్కలు, దూసరోంకో కుచ్ దేతే హై, పక్కన వాళ్ళకి వేరే వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాయి. ఇస్లియే అందువల్ల మనం కూడా హమ్ భీ పేడోం సే పరోపకార్ సీఖ్నా హై. ఓకేనా? ఇదే కదా కవి చెప్పింది, జస్ట్ వేరే వర్డ్స్లో ఓన్ వర్డ్స్లో చెప్తాం మనం. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా? ఒక క్వశ్చన్ అడిగితే చెప్తారా? సీఖ్నాకి సిఖానాకి డిఫరెన్స్ తెలుసా మీకు? సిఖానా సార్ Sir, sikhana means to teach, sir. Sikhna means to learn. సీఖ్నా అంటే నేర్చుకోవడం, సిఖానా అంటే నేర్పించడం. ఓకే, జస్ట్ చెప్పానంతే. ఇక్కడ ఏం వాడాలి? సీఖ్నా వాడాలి. పరోపకార్ సీఖ్నా హై అంటే పరోపకారం అనే ఒక గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఇంతవరకు క్లియర్ అందరికి? Yes, sir. ओके, उद्देश्य कहानी विधा की भाषा शैली से परिचित करते हुए छात्रों में कहानी लेखन कला ఏంటమ్మా? परिचित कराते हुए. सॉरी, कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकसित करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. ఓకే, దీన్ని వర్డ్ టు వర్డ్ చూద్దాము. ఈ లెసన్ అసలు మనకి ఉద్దేశం అంటే ఏంటి? ఈ లెసన్ మనకి పెట్టడానికి కారణం ఏంటి? వై వీ షుడ్ రీడ్ దిస్ లెసన్ అండ్ వై దే హ్యావ్ పుట్ దిస్ లెసన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఇక్కడ చెప్తారు. కహానీ విధాకి భాషా శైలిసే పరిచిత్ కర్నా. ఓకే, కహానీ అనేది ఒక లాంగ్వేజ్ మనం తీసుకుంటే అది ఒక లిటరరీ టైప్. లిటరేచర్లో కథ అనేది ఒక టైప్ కదా. ఏమేమి ఉంటాయి లిటరేచర్లో చెప్పండి ఎగ్జాంపుల్స్? కవితలు ఉంటాయి, పోయమ్స్ ఉంటాయి, నోవెల్స్ ఉంటాయి, ఎస్సేస్ ఉంటాయి, లెటర్స్ మేబీ లెటర్స్ కూడా లిటరరీ టైప్ నిజంగానే. లెటర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదేంటిది? కథ, కహాని అంటే స్టోరీ. విధ అంటే విధము, టైప్. రాసుకోండి ఒకసారి. విధ అంటే ఏంటి? టైప్. కహాని అనే ఒక టైప్. భాష యొక్క లిటరేచర్లో కహాని అనేది ఒక టైప్. దాన్ని పరిచయం చేయడం. ఓకేనా? దాంట్లో కహానీలో భాష అనేది, భాష యొక్క స్టైల్ ఎట్లా ఉంటుంది? శైలి అంటే స్టైల్. అర్థమవుతుందా మీకు? స్టోరీలో భాషా శైలి ఎట్లా ఉంటుంది దాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తూ परिचित करते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना అంటే పిల్లల్లో స్టోరీస్ రాసే కళ ఏదైతే ఉంటుందో దాన్ని వికసింపచేయడము, పెంపొందించడము. ఔర్ త్యాగము అంటే సాక్రిఫైస్, సద్భావ్ మంచి క్వాలిటీస్, మంచి మనసు, వివేక్ జైసే వివేకం అంటే కొంచెం తెలివిగా ప్రవర్తించడం, వైజ్గా ప్రవర్తించడం, జైసే ఇటువంటి
సంవేదనశీల్ కర్తవ్య. సంవేదనశీల్ అంటే ఏంటి? ఇట్లాంటి వాటన్నిటికీ సెన్సిటివ్గా ఉండే యాటిట్యూడ్. సెన్సిటివ్ యాటిట్యూడ్ అనేది పాజిటివ్ యాటిట్యూడా నెగిటివ్ యాటిట్యూడా మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. పాజిటివ్. పాజిటివ్. జనరల్గా మన సొసైటీలో ఏంటంటే నెగిటివ్ అన్నట్టు చెప్తూ ఉంటారు. సెన్సిటివ్ పర్సన్, హీఈస్ ఎ సెన్సిటివ్ పర్సన్, షీ ఈజ్ ఎ సెన్సిటివ్ పర్సన్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ నీడ్ టు బీ సెన్సిటివ్. ఇఫ్ వీ ఫర్గెట్ టు బీ సెన్సిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు కూడా ఎంతో కొంత బాధ కలిగింది అనుకోండి, వీఆర్ సెన్సిటివ్, అంతే కదా. సో ఇఫ్ వీ ఫర్గెట్ టు బీ సెన్సిటివ్ టు దీస్ ఆస్పెక్ట్స్, వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద హ్యూమన్ నేచర్. అంతేగాని వాట్ ఈస్ ద ఒరిజినల్ హ్యూమన్ నేచర్? ఒరిజినల్ హ్యూమన్ నేచర్ ఏంటి అంటే వి విల్ బీ సెన్సిటివ్. సంవేదనశీల్ అంటే ఏంటి? సెన్సిటివిటీ. వీటన్నిటికీ, ఈ భావనలన్నిటినీ, అన్నిటి యొక్క సెన్సిటివిటీని పిల్లల్లో పెంచటం, ఓకేనా? వీటి యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలియజేయటం. కర్తవ్య బోధ సంబంధి గుణోంక వికాస్ కర్ణ. కర్తవ్య బోధ అంటే ఏంటి? చేయవలసిన పని ఏంటి అని చెప్పడం, అంతేనా? ఓవరాల్ మీనింగ్ మీకు అర్థం అవుతుందా? Yes, sir. ఈ గుణాల యందు త్యాగము, మంచి మనసు అండ్ వైజ్గా ప్రవర్తించడం. తెలివి అని కూడా చెప్పకూడదు. విజ్డమ్కి నాలెడ్జ్కి డిఫరెన్స్ తెలుసా మీకు? విజ్డమ్ అంటే ఏంటి? ఏ టైంలో ఎప్పుడు ఏ పని చేయాలో తెలిసి ఉండటం, అంతే కదా. సో అది వివేకం అంటాం తెలుగులో కూడా. ఆ వివేకం అనే భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనల్ని పిల్లల్లో వికసింపచేయటం और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. बड़े बुजुर्गों అంటే ఎవరు? మీకు తెలుసా? వృద్ధులు సార్. బడే అంటే పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యందు శ్రద్ధ ఉండాలి అండ్ ఆదరభావం ఉండాలి. అంటే రెస్పెక్ట్తో కూడిన ప్రేమ అనేది వాళ్ళ యందు మనకి ఉండాలి. ఇట్లాంటి భావనల్ని కూడా పిల్లల్లో, స్టూడెంట్స్లో వికసింప చేయడం అనేది ఈ పాఠం యొక్క లక్ష్యం, ఐ మీన్ ఉద్దేశం. సో టోటల్గా ఏంటి ఓవరాల్గా చెప్పుకోవాలంటే, ఈ కహాని స్టోరీ ఏదైతే ఉందో, స్టోరీస్ ఎట్లా ఉంటాయి, వాటిలో వాడే లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది అని చెప్పాలి. అండ్ స్టోరీస్ని రాయటానికి ఎంకరేజ్ చేయాలి. మంచి క్వాలిటీస్ని పెంపొందించాలి స్టోరీ ద్వారా పిల్లల్లో. అండ్ ముఖ్యంగా పెద్దవారిని, ముసలివారిని ఎంత శ్రద్ధగా, ఎంత గౌరవంగా చూసుకోవాలి అనేది చెప్తుంది ఈ పాఠం. ఇవన్నీ కూడా పిల్లలకి, స్టూడెంట్స్కి నేర్పించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రో చెప్పు. బ్రో ఒకసారి కర్తవ్య బోధ మీనింగ్ చెప్పు బ్రో. కర్తవ్య బోధ అంటే ఏంటి? మేబీ మల్టిపుల్ మీనింగ్స్ ఉండొచ్చు, బట్ వాట్ ఐ థాట్ ఈస్, మనం ఏది చేయాలో అది చెప్పడమే కదా కర్తవ్య బోధ అంటే. Yes, sir. ఓకే, చేయవలసిన పని, ద వే వి షుడ్. ఇప్పుడు జీవితం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఉందనుకోండి, లైఫ్లో మనం ఇట్లా ఉండాలి అని చెప్పడమే కర్తవ్య బోధ, ఓకేనా? వికాస్ అంటే ఏంటి సార్? ఏంటి వికాస్ 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 కర్ణ అంటే వికసింపజేయడం. వికాస్ అంటే తెలీదా? పూలు ఏం చేస్తాయి? వికసిస్తాయి, విచ్చుకుంటాయి. అట్లనే మన బ్రెయిన్స్ కూడా వికసించాలి. అర్థమవుతుందా? వికసింప చేయడం అంటే తెలుసు కదా నీకు? ఎస్ ఆర్ నో చెప్పు బ్రో, అడిగావు కదా. ओके, विधा विशेष. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. ఉద్దేశం అందరికీ అర్థమైందా? క్లియర్ కదా మీకు? ఎస్ సార్. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है.
కహాని అనే శబ్దము వర్డ్ అనేది కహ ధాతు కే సాత్, ధాతు అంటే ఇక్కడ రాసుకోండి రూట్ వర్డ్ మీరు వినే ఉంటారు. రూట్ వర్డ్స్, సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ విన్నారా ఎప్పుడన్నా? Yes, sir. సో వీటి గురించి మళ్ళీ ఇంగ్లీష్లో తెలుగులో అన్నిట్లో మాట్లాడుకుందాం. బట్ జస్ట్ మీనింగ్ రాసుకోండి. ధాతు అంటే ఏంటి? రూట్ వర్డ్, ROOT రూట్, WORD వర్డ్, రూట్ వర్డ్. కే సాత్ దాంతోపాటు ఆని కృత ప్రత్యయ్ అంటే అండర్లైన్ చేసుకోండి 2 కృత్ ప్రత్యయ్. సఫిక్స్ అంటే ముందు తగిలిస్తారా వెనక తగిలిస్తారా? కృత ప్రత్యయాన్ని వెనకాల తగిలిస్తారు. సో కహ్ అనే రూట్ వర్డ్కి ఆని అనేది తగిలిస్తే కహాని అవుతుంది. జోడ్న అంటే కలపటం. ఈ రెండింటిని కలపటం వల్ల కహాని అనే శబ్దం ఫామ్ అవుతుంది. ఇంతవరకు అర్థమైందా ఫస్ట్ లైన్? Yes, sir. కహ్ కా ఆశయ్ కహ్నా సే హై. కహ్ అంటే ఏంటి? మీనింగ్. కహ్నా అంటే చెప్పడం, దాని ఆశయం ఏంటి? చెప్పడం. ఓకే. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. కిసి ఘటన యా బాత్ కా, ఈ మీనింగ్ మీకు తెలిసే ఉంటుంది. కిసి ఘటన అంటే ఏదైనా ఒక ఘటన, సంఘటన లేదా ఒక విషయం. బాత్ అంటే ఏంటి? విషయం. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఘటన, సంఘటన లేదా ఒక విషయం యొక్క విషయాన్ని సుందరమైన విధంగా ప్రస్తుత్ కియా జానా హి అంటే చెప్పడం అనేది, ప్రస్తుతించడం అంటే చెప్పడం అని చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం, గుర్తుందా మీకు? ప్రస్తుతించడం అంటే ఏంటి? చెప్పడం. దాన్ని మనం కథ అంటాము. డింగ్ అంటే ఏంటి? ఇక్కడ డింగ్ అంటే బిహేవియర్. రియల్ మీనింగ్ అయితే బిహేవియర్, ఇక్కడ పద్ధతి. ఒక సుందరమైన పద్ధతిలో ప్రస్తుత అంటే చెప్పడం అనేది, దాన్ని మనం కహాని అంటాము. ఏదైనా ఘటనని కానీ ఒక సందర్భాన్ని కానీ తీసుకొని దాన్ని ఒక బ్యూటిఫుల్ వేలో చెప్తే దాన్ని మనం కహాని అంటాం. అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఎందుకు ఉంటుందంటే మీకు వర్డ్ టు వర్డ్ మనం మీనింగ్ చెప్తున్నాం కాబట్టి లిటరల్ మీనింగ్స్ చెప్పుకుంటున్నాం కదా. ఓవరాల్ మీనింగ్ లైన్ చదివేసి ఈ లైన్ మీనింగ్ ఇది అని చెప్తే ఈజీగా ఉంటుంది. బట్ వర్డ్ టు వర్డ్ తెలుసుకునేటప్పుడు కొంచెం క్లటరీగా ఉంటుంది. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. ఓవరాల్గా ఏంటి? ఏదైనా ఒక సంఘటనని కానీ ఒక విషయాన్ని కానీ బ్యూటిఫుల్ వేలో చెప్పడాన్ని ఏమంటాం మనం? టెల్లింగ్ స్టోరీ అంటాం. ఓకే. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ కహానీలో, ఈ స్టోరీలో దాది అంటే గ్రాండ్ మదర్, వా పోతే, పోతే అంటే గ్రాండ్ సన్, గ్రాండ్ మదర్ ఇంకా గ్రాండ్ సన్ యొక్క మార్మిక్ ప్రేమ దర్శాయ గయా హై, మార్మికమైన మనకి మనసుకు హత్తుకునేటంతగా వాళ్ళ ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది దర్శాయ గయా హై అంటే చూపించబడింది. దర్శాయ అంటే చూపించడమే కదా. ఓకే. ఇక్కడ వరకు క్లియర్? ఏమన్నా వర్డ్స్ అర్థం కాలేదా మధ్యలో? మార్మిక్ అంటే గుండెకు హత్తుకునే విధంగా, టచింగ్గా ఉంటుంది స్టోరీ. అర్థమవుతుందా అందరికీ? మార్మికం అంటే మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలుగులో వర్డ్ తెలిసే ఉంటుంది. బట్ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? హార్ట్ టచింగ్. హార్ట్ టచింగ్లో చూపించబడింది ఇక్కడ. ఓకే. ఇస్మే కథన్ వ సందర్భ వాతావరణ్ కా సజీవ్ చిత్రణ హై. ఇక్కడ కథన్ అంటే ఏంటి? స్టోరీ. వా సందర్భ, కథన్ అంటే స్టోరీ, ఆ స్టోరీలో ఉన్న సన్నివేశాలు. వాతావరణం, వాతావరణం అంటే వాతావరణమే
అంటే దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్. దీని యొక్క సజీవ చిత్రణ అంటే రియల్గా ఉన్నట్టు మనకు చూపిస్తారు. ఓకేనా? అది చదువుతుంటే మనకి ఎట్లా ఉంటుంది, కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. ఈ కథలో ఇస్మే అంటే ఈ కథ, దీనిలో బాల్యావస్థ అంటే ఏంటి? చైల్డ్హుడ్. రాసుకోండి ఒకసారి అండర్లైన్ చేసుకొని. బాల్యావస్థ అంటే ఏంటి? चैल्डहुड का నిర్మల్ భావనాओं का సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై. చైల్డ్హుడ్లో పిల్లలకి ఏమన్నా ఇదేంటి కాన్స్పిరసీస్ ఉంటాయా? అంటే ఏదో ఒక మాయలు చేసేయాలి, ఎదుటి వాళ్ళని మోసం చేసేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసేసుకోవాలి అనేది. ఒక 5 ఇయర్స్లో పిల్లలకి ఏమన్నా ఉంటాయి అట్లాంటివి? చాలా నిర్మలం. మలం అంటేనేమో వేస్ట్ అని చెప్పేసి మీనింగ్. నిర్మలం అంటే ప్యూర్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్ అని మీనింగ్ వస్తుంది. ఆ ప్యూర్ యాటిట్యూడ్స్ ఉంటాయి, చాలా ప్యూర్గా ఉంటారు పిల్లలు. నిజంగా అసలు వాళ్ళకి ఏం తెలియదు కదా. సో ఆ చైల్డ్హుడ్ యొక్క ప్యూరిటీని చాలా బ్యూటిఫుల్ వేలో ఇక్కడ రిఫ్లెక్ట్ చేసేటట్టు చూపించారు. ప్రతిబింబం అంటే ప్రతిబింబం, రిఫ్లెక్షన్. సుందర్ అంటే బ్యూటిఫుల్ రిఫ్లెక్షన్ని అంటే చైల్డ్హుడ్లో పిల్లల యొక్క నిర్మలమైన మనసుల్ని, వాళ్ళ భావనల్ని, వాటి యొక్క బ్యూటిఫుల్ రిఫ్లెక్షన్ని ఇక్కడ మనకి చూపించారు. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా అందరికీ? ఏమన్నా వర్డ్స్ అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. క్లియర్ ఇక్కడ వరకు? లేఖక పరిచయం. మనం కవి పరిచయం అనుకుండా లేఖక పరిచయం ఎందుకన్నా ఇక్కడ? కవి అంటే ఎవరు? పోయమ్స్ రాసేవాళ్ళు. బట్ ఇక్కడ మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రచయిత అనాలి. లేఖక్ అంటే ఎవరు? అండర్లైన్ చేసుకోండి. రచయిత యొక్క పరిచయం. ఏదో వాయిస్ వస్తుంది, ఎవరది? ప్లీజ్ అందరూ మైక్ ఆఫ్ చేసుకోండి. ప్రేమ్చంద్ ఎవరు? రచయిత ఎవరు ఇక్కడ? రైటర్. ఇండియాలో ప్రేమ్చంద్ పేరు వినని వాళ్ళు ఉండరు అన్నట్టు అంత గొప్ప రైటర్. ఓకే. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 ఇంకో మాట చెప్తున్నాను కొత్త వాళ్ళకి, క్లాస్ జరిగే టైంలో కాల్స్ చేయొద్దు. ఓకే? అసలు కాల్సే చేయకూడదు అకార్డింగ్ టు మీకు అందరికీ తెలుసు కదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. ప్లీజ్ డోంట్ మేక్ కాల్స్. ఎందుకంటే 24 గంటలు సర్వీస్లో ఉండరు కదా ఎవరు. ఓకే? ఏం పేర్లు ఇవి ఇట్లా పెట్టుకుంటారు అసలు నాకు అర్థం కాదు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు టెల్ అస్ జస్ట్ మెసేజ్ మీ. వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. ఓకే? ఎవ్వరూ కాల్స్ చేయొద్దు. క్లాస్ టైంలో కూడా చేస్తున్నారు. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ యొక్క బర్త్, జన్మ అంటే ఏంటి? పుట్టుక. గరీబ్ అంటే ఏంటి? పేద. ఘరానే అంటే ఫ్యామిలీ లేదా ఇల్లు. ఇది ఘరానే అంటే ఏంటి? ఫ్యామిలీ లేదా ఇల్లు. మే కాశీలో 31 జూలై 1880 హువా. 1880లో అంటే ఎన్నేళ్ళు అయిపోయిందో చూడండి. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు, మనం చదవగలుగుతున్నాం అండ్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. చూద్దాం.
స్టోరీ ఎంత బాగుంటుంది అనేది. ఓహో ఇన్కే బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ తా. అతని చైల్డ్హుడ్ నేమ్ బచ్పన్ అంటే అండర్లైన్ చేసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బచ్పన్? Childhood. చైల్డ్హుడ్ కా నామ్ అంటే నేమ్, పేరేంటి అంటే చిన్నప్పుడు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ప్రేమ్చంద్ అనేది రియల్ నేమ్ కాదు, రియల్ నేమ్ ఏంటి? ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. ఇన్ హోమ్ నే ఆయన ట్యూషన్ పడాతే హుయే మెట్రిక్ అంటే ఇదివరకు 10th క్లాస్ ఇట్లా ఉండేవి కాదు. సో మెట్రిక్ డిగ్రీ ఇట్లా ఉండేవంట. నాకు కూడా అంత క్లారిటీ లేదు. మెట్రికులేషన్ ఎట్లా పాస్ అయ్యాడు అంటే మెట్రికులేషన్ చదువుతూనే ట్యూషన్ చెప్తూ ఉండేవాడంట. నెక్స్ట్ది నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా. ఏదో జాబ్ చేస్తూ బిఏ చదువుకొని పాస్ అయ్యాడంట. ఓకే. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियां की रचना की. इन्होंने అంటే ఆయన, లగ్భగ్ అంటే అండర్లైన్ చేసుకొని రాసుకోండి. ఇంచుమించు ఏక్ దర్జన్ అంటే ఏంటి? డజన్ 12 ఉపన్యాస్ అంటే నవలలు, నోవెల్స్. నవలలు అంటే తెలుసు కదా, ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, బుక్ మొత్తం ఒకే స్టోరీ ఉంటుంది, దాన్ని మనం నవల అంటాం. దాన్ని హిందీలో ఏమంటారు? ఉపన్యాస్. ఔర్ అంటే ఏంటి? మరియు 250 అండర్లైన్ చేసుకోండి. 250 కహానియోంకి రచనాకి 250 స్టోరీస్ రాశారంట. ఇక్కడి వరకు క్లియరా? 300 మా బుక్ లో 300 అంటే 300. అది కాదు, మీ బుక్ లో డై అని ఉంది, మా బుక్ లో తీన్ అని ఉంది. ఓకే, మేబీ నాది పాతదై ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. 300 అంటే 300, 250 అంటే 250. ఓకే. రచనాకి ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. అతన్ని ఏమని పిలుస్తూ ఉంటారంట? ఉపన్యాస్ సామ్రాట్ అంటే నోవెల్స్ కింగ్ అని అర్థం, అంతే కదా. इनकी कहानियां मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ఇతని యొక్క స్టోరీస్ అనేవి ఈ 200-300 స్టోరీస్ ఉన్నాయన్నారు కదా, ఈ స్టోరీస్ అనేవి మానస్ సరోవర్ అనే టైటిల్తో, శీర్షిక అంటే ఏంటి? టైటిల్తో 8 ఖండోం మే సంకలిత్ హై, 8 పార్ట్స్గా కంపైల్ చేశారు. కంపైల్ చేయడం అంటే తెలుసా? కంపైలింగ్ అంటే ఏంటి? కంపైలింగ్ అంటే తెలియదా మీకు? కంపైలేషన్ అంటే సేకరించి ఒక చోట పెట్టడాన్ని కంపైలేషన్ అంటారు. అంటే ఇతను అప్పుడప్పుడు అట్లా స్టోరీస్ న్యూస్ పేపర్లో అట్లా రాసి ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్టోరీస్ని తెచ్చి ఒక చోట పెట్టారు. పెడుతూ ఉంటే ఫస్ట్ టైం ఒక 10 స్టోరీస్ 20 స్టోరీస్ ఒక దాంట్లో పెట్టారు. అది ఒక బుక్ అయింది. దాన్ని పార్ట్ 1 అన్నారు. ఖండం అంటే ఏంటి? పార్ట్. మానసరోవర్ అనే టైటిల్తో మానసరోవర్ పార్ట్ 1 రిటర్న్ బై ప్రేమ్చంద్. కొన్ని స్టోరీస్ ఉంటాయి దాంట్లో. మళ్ళీ ఇంకొన్ని స్టోరీస్ దొరుకుతాయి ఆయన రాసినవి, ఎక్కడెక్కడో దొరుకుతాయి. సో దాంట్లో మానసరోవర్ పార్ట్ 2 రిటర్న్ బై ప్రేమ్చంద్. ఆ టైటిల్స్తో బుక్స్ అనేవి వచ్చినాయంట. ఎన్ని పార్ట్స్ వచ్చినాయంట మానసరోవర్ టైటిల్ కింద? 8 parts. పార్ట్ అంటే 8 పార్ట్స్ వచ్చినాయంట. సంకలిత్ అంటే ఈయన రాసి ఎక్కడో రాస్తారు, ఎక్కడో పేపర్స్లోనే ఎక్కడో పెడతారు. తర్వాత తరం వాళ్ళు వాటన్నిటిని సేకరించి ఒక చోట పెడతారు. దాన్నే సంకలిత్ కర్ణ అంటాం, కంపైల్ చేయడం అంటారు. సార్ కలెక్షన్ అని రాయొచ్చు. అమ్మయ్య, కలెక్షన్ అని రాయొచ్చు సింపుల్గా. ఓకేనా? ఓకే సార్. కంపైలేషన్ అనేది పర్ఫెక్ట్ మీనింగ్, కంపైల్ చేశారు అనేది పర్ఫెక్ట్ మీనింగ్. ఊరికి కాల్స్ వస్తూనే ఉంది. గోదాన్ అంటే ఏంటి? గోదాన్ అంటే మీరే చెప్పండి. హలో, స్టోరీ నేమ్.
గోదాన్ అంటే మీనింగ్ చెప్పండి. గోవుల్ని దానం చేయడం. ఏంటి అది కూడా చెప్పలేకపోతున్నారు? ఉన్నారా ఇక్కడ? గోదాన్ అంటే ఏంటి? గోవుల్ని దానం చేయడం. అలా కూడా వెళ్ళట్లేదు ఆలోచన అసలు. కొంచెం ఆలోచించండి, వాడండి బ్రెయిన్ని. గబన్ అంటే ఏంటి అంటే దుర్వినియోగపరచుకోవడం. ఓకేనా? గబన్ అంటే ఏంటి? రాసుకోండి. దుర్వినియోగం చేయడం. దేన్నైనా కానీ దుర్వినియోగం చేయడాన్ని ఏమంటాం? గబన్ అంటాం. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. సేవా సదన్. సదన్ అంటే ఏంటి? సదన్ అంటే ఏంటి? హౌస్. సదన్ అంటే ఇల్లు, భవంతి అని అర్థం. ఓకేనా? సదన్ అంటే భవంతి, ఇల్లు అని వస్తుంది, హౌస్ అని వస్తుంది. సేవ అంటే హెల్ప్, సర్వీస్ లేదా హెల్ప్, ఏదో ఒకటి. సర్వీస్ హౌస్ దీని మీనింగ్. ఓకేనా? సేవా సదన్ అంటే సర్వీస్ హౌస్. నిర్మల అంటే ఓకే, నిర్మల అంటే నిర్మలానే నేమ్ అనుకోవచ్చు, లేకపోతే ప్యూర్ అని అనొచ్చు. ఇక్కడ మనం అనుకున్నాం కదా, నిర్మల్ అంటే ఏంటి? ప్యూర్. నిర్మల అంటే ప్యూర్ లేడీ అని అర్థం. ఓకేనా? ఏంటమ్మా నువ్వు అనేది? Pure and clean. ప్యూర్ అండ్ క్లీన్. కర్మభూమి అంటే కర్మభూమి అంటే ఏ భూమిలో అయితే పీపుల్ అందరూ శ్రమని నమ్ముకుంటారో, పనిని నమ్ముకుంటారో దాన్ని మనం కర్మభూమి అంటాం. ఓకేనా? ధర్మభూమి అంటే ధర్మాన్ని నమ్ముకొని ఉంటే పీపుల్ అందరూ ధర్మభూమి అంటాం. ఇప్పుడు రంగభూమి అంటే రంగుల్ని నమ్ముకుంటారు. కలర్ఫుల్ గా, ప్రకృతి అంతా కలర్ఫుల్ గా ఉంటుంది. లేదమ్మా, రంగభూమి అంటే రంగస్థలం. మూవీ చూసారా మీరు? రంగస్థలం అంటే మీనింగ్ ఏంటి? ఊరి పేరు. ఊరి పేరు కాదు, అసలు తెలుగు మీనింగ్ ఏంటి రంగస్థలం అంటే? Stage. స్టేజ్. ఎక్సలెంట్ అమ్మా. ఎవరది? Sir Shivan. బా, తెలుగు ఇంకొంచెం మీ జనరేషన్ కూడా తెలుసు అనిపిస్తుంది కొన్నిసార్లు. రంగస్థలం అంటే స్టేజ్, థియేటర్. స్టేజ్ ఏదైతే ఉందో నాటకాలు వేసే స్టేజ్ని రంగస్థలం అంటాము. రంగభూమి అంటే మీనింగ్ అది, రంగస్థలం ఐ మీన్ థియేటర్ స్టేజ్. ఓకేనా? నాటకాలు వేసే స్టేజ్ రంగభూమి అంటే. మైక్స్ ఆఫ్ చేసుకోండి, ఇక్కడ నాయిస్ వస్తుంది ప్లీజ్. కాయాకల్ప్. కాయాకల్ప్ నేను మీనింగ్ చూడలేదు, సారీ. ప్రతిజ్ఞ అంటే ఏమంటారు? మీనింగ్ ఏంటి? ప్రామిస్. ప్లెడ్జ్, ప్రామిస్. మంగళసూత్ర అంటే మంగళసూత్రము, ఆది. ఇవన్నీ కూడా మొదలగునవి ఈయన యొక్క స్టోరీస్ అన్నమాట. ఓకేనా? ఇన్కే ప్రముఖ ఉపన్యాస అంట, సారీ. ఇతని యొక్క పాపులర్. ప్రముఖ అంటే పాపులర్, ఉపన్యాస అంటే नॉवेल्स। इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, బడే గర్కి బేటి. బడే గర్కి బేటి అంటే పెద్ద ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల. ఓకేనా? ఈ థీమ్ మీద చాలా స్టోరీస్ వస్తాయి కదా మనకి జనరల్గా మూవీస్లో, అవునా కదా? బడే గర్కి బేటి. కఫన్ అంటే తెలుసు ఎవరికన్నా? శవపేటిక. కఫన్ అంటే కాఫీన్ అంటారు కదా ఇంగ్లీష్లో, తెలుసా మీకు? శవపేటిక. ఆది ప్రముఖ ఈయన రాసిన కథల్లో. ఓకేనా? ఇంతవరకు క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అడగండి, మళ్ళీ అడిగినప్పుడు చెప్పకపోతే మాత్రం బాగుండదు. క్లియర్? నెక్స్ట్ది పంచపరమేశ్వర్ అంటే అదొక పేరు అంతే, ఇంకా దానికి పెద్ద మీనింగ్ ఉంది అనుకోవట్లేదు నేనైతే. అది నేమ్ పెట్టాడు, దాని డీప్ మీనింగ్ మనకి స్టోరీ చదివితే అర్థమవుతుంది అనుకుంటా మేబీ. ఓకేనా? ఓకే. పంచ అంటే 5 కదా, పరమేశ్వర్ అంటే
భగవంతుడు అని అర్థం. 5 గాడ్స్ అంట. ఏంటో దాని మీనింగ్ ఏంటో అసలు లోపలికి వెళ్తే కానీ తెలియదు మనకి. ఆ స్టోరీ చదివితే కానీ తెలియదు. నెక్స్ట్‌ది విషయ్ ప్రవేశ్. మనం ఇది చదివించాం కదా లాస్ట్ టైమ్. ఛాత్రోं के लिए सूचनाएं. ఇది అన్ని లెసన్స్‌కి సేమే ఉంటాయి. ఓకేనా? మిమ్మల్ని టెస్ట్ చేయనా నేను ఒకసారి, మీకు గుర్తుందా లేదా అని. విషయ్ ప్రవేశ్ ధ్యాన్ సే పढ़िए, పాఠ్య విషయ్ సమझिए. సమझिए అంటే నేర్చుకోండి అని. Understand. ఊహించండి అని అర్థం. ఆలోచించండి, ఊహించండి. ఓకేనా? నేర్చుకోండి కాదు. పాఠ్య విషయ్ సమझिए, ఒకసారి ఆలోచించండి ఏమై ఉంటుంది అనేది. నెక్స్ట్‌ది पाठ ध्यान से पढ़िए. जिस शब्द का अर्थ समझ में नहीं आता उसको उसके नीचे रेखा खींचिए. समझ में नहीं आना అంటే అర్థం కానివి. అర్థం కాలేదు. అర్థం కాకపోతే దాని కింద రేఖా ఖీంచి అంటే అండర్లైన్ చేయండి. గీయండి. గీత గీయండి. ఖీంచి అంటే గీయండి. रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. ढूंढिए అంటే వెతకండి. చూడడం. సెర్చ్. కష్టమైన వెతకండి. ఓకేనా? వెతకండి ढूंढिए అంటే. समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. समझ में ना आने वाले अंश అంటే అర్థం అర్థం కాని కాని అంశం. అర్థం కాని అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఛాత్ర సమూహం అంటే స్టూడెంట్ గ్రూప్స్‌లో కానీ టీచర్స్‌తో కానీ డిస్కస్ చేయండి. చర్చ అంటే డిస్కషన్. క్లియరా ఇంతవరకు? प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన్ కాల్ సే హి అంటే పురాతన కాలం నుండి కూడా నైతిక మూల్య అంటే నైతిక విలువలు అనేవి భారతీయ జీవన్కే ప్రతిబింబ రహే హై. భారతీయ జీవితానికి ఒక రిఫ్లెక్షన్ లాగా ఉండేవి. ప్రాచీన కాలం నుండి కూడా నైతిక విలువలు అనేవి భారతీయ జీవితంలో భారతీయ జీవన శైలికి ప్రతిబింబాలుగా ఉండేవి. ఇంతవరకు క్లియరా? నైతిక విలువలు అంటే ఏంటివి? ఎగ్జాంపుల్ చెప్పండి. మోరల్ మోరల్ వాల్యూస్. ఏంటివి మోరల్ వాల్యూస్? ఒక 4-5 వాల్యూస్ చెప్పండి మీకు తెలిసినవి. Sir, respect. హెల్పింగ్ అదర్స్. ఎక్సలెంట్. ఫస్ట్‌ది రెస్పెక్ట్. యు ఆర్ యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఇండివిడ్యువాలిటీ కదా. రెస్పెక్ట్ చేయగలగాలి ప్రతి ఒక్కళ్ళని. ఇంకా హెల్పింగ్ అదర్స్. హెల్పింగ్ టు అదర్స్. గ్రేట్. ఇంకా డిసిప్లిన్. అది నైతిక విలువ కింద వస్తుంది అనుకోవట్లేదు నేనైతే. ఓకే, ఇవి 2 మెయిన్. మీరు చెప్పింది మాత్రం ఇది బెస్ట్ అన్నట్టు. రెస్పెక్ట్ అండ్ హెల్పింగ్ అదర్స్ నైతిక విలువలు. బ్రో హానెస్టీ. ఓకే, ఆనెస్టీ. ఓకే, గ్రేట్ బ్రో. ఓకే, इसका रूप हर भारतीय में समा हुआ है. చెప్పమ్మా ఏంటో చెప్తున్నావు. ట్రూత్ సేయింగ్. ఆనెస్టీ కిందకే వస్తుంది అనుకుంటా. ఓకే, इसका रूप हर भारतीय में समा हुआ है. రూప్ इसका रूप దేని యొక్క రూపము? నైతిక విలువలు ప్రతి భారతీయ జీవన శైలిలోనే రిఫ్లెక్ట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాని రూపం ప్రతి భారతీయుడిలో కూడా మనకు కనిపిస్తుంది. ప్రతి భారతీయుడిలో నిండి ఉంటుంది. సమా హువా హై అంటే నిండిపోయింది అని అర్థం. హర్ భారతీయమే అంటే ప్రతి భారతీయుడిలో కూడా నిండిపోయింది. అర్థమైంది ఇంతవరకు? దేని యొక్క రూపము? నైతిక విలువలు. ఓకే, हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं. మనం మన ముసలి వాళ్ళని చాలా ధ్యాన్ రఖతే హై అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని అర్థం. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. బుజుర్గం అంటే వయోవృద్ధ్ అంటే ఓల్డ్ పీపుల్ అని అర్థం.
జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. ఎలా చూసుకుంటాం అంటే ఈ స్టోరీలో ఎట్లా చెప్తున్నారో, ఎలా చూపించారో అలా మనం కూడా మన పెద్దవాళ్ళని చూసుకుంటాము అని చెప్తున్నారు. ఓకేనా? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పు బ్రో. లక్ష్మణ్, హ్యాండ్ రైజ్ చేయొద్దు, మీరు అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఎందుకంటే ఏమో సౌండ్ వినిపిస్తే నేను చూస్తాను, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తెలీదు నేను హ్యాండ్ రైజ్ చేస్తాను. ఇక్కడ వరకు క్లియరా మీకు? Yes, sir. ओके. रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. రంజాన్ అయిపోయి పూరే కంప్లీట్ 30 డేస్ అయిపోయిన తర్వాత, బాద్ అంటే తర్వాత, పూరే అంటే కంప్లీట్. ఎవరు బ్రో? నీ పేరేంటి అసలు? చైతన్య ఏంటి బ్రో ఎన్నిసార్లు? రంజాన్ కే పూరే, పూరే అంటే కంప్లీట్, 30 అంటే 30, రోజు అంటే డేస్. రంజాన్ అనే మంత్ యొక్క కంప్లీట్ 30 డేస్ అయిపోయిన తర్వాత, కే బాద్ అంటే తర్వాత, ఆజ్ అంటే ఈరోజు, ఈద్ ఆయి హై, ఈద్ అనే ఫెస్టివల్ వచ్చింది, ఈద్ వచ్చింది ఈరోజు. వర్డ్ టు వర్డ్ అర్థమైందా అందరికీ? రాసుకున్నారా? ఎస్ బ్రో. ఓకే. కిత్నా మనోహర్, కిత్నా సుహావనా ప్రభాత్. కిత్నా మనోహర్ అంటే ఎంత మనోహరంగా ఉందో, ఎంత సుహావన అంటే నైస్, బ్యూటిఫుల్, ప్రభాత్ అంటే మార్నింగ్. ఎంత మనోహరమైన, ఎంత అందమైన ఉదయమో ఇది. ప్రభాత్ అంటే ఏంటి? మార్నింగ్, తెల్లవారుజాము. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై. వృక్షం అంటే ఏంటి? చెట్లు. పర్ అంటే మీద. చెట్ల యందు కొంచెం వింత. అజీబ్ అంటే ఏంటి? వండర్, వింత. హరియాలి అంటే గ్రీనరీ. హరియాలి అంటే ఏంటి? పచ్చదనం, గ్రీనరీ. చెట్ల మీద ఒక వింత పచ్చదనం అనేది కనిపిస్తుంది. హరియాలి హై. खेतों में कुछ अजीब रौनक है. వెరీ సారీ ఫర్ దిస్. రౌనక్ అంటే ఎవరికైనా తెలుసా? బ్యూటీ సార్. బ్యూటీ అంతేనా? ఓకే. నేను కాంటెక్స్ట్ని బట్టి బ్యూటీ అనుకున్నాను నేను కూడా, బట్ ఎక్కడ చూసినా దొరకలే నాకు ఈ వర్డ్ మీనింగ్. రౌనక్ అంటే జనరల్ గా హిందీలో షైన్ సార్. షైనా? ఓకే. खेतों में कुछ అజీబ్ రౌనక్ హై. ఖేత్ అంటే ఏంటి? పొలాలు, ఫీల్డ్స్. ఖేత్ అంటే తెలుసు కదా, పొలాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక అజీబ్, ఒక వింత మెరుపు ఉందంట. రౌనక్ అంటే షైన్ అని చెప్తుంది. బ్యూటీ అనన్నా ఏదన్నా తీసుకోండి, బట్ కాంటెక్స్ట్లో బ్యూటీ ఫిట్ అవుతుంది, షైన్ ఫిట్ అవుతుంది, వెలుగు ఫిట్ అవుతుంది, అన్నీ ఫిట్ అవుతాయి. ఒక కాంతి అనేది కూడా ఫిట్ అవుతుంది. ఓకే. ఒక వింత బ్యూటీ అనేది ఉంది వీటిలో, పొలాల్లో. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆస్మాన్ అంటే ఏంటి? ఆకాశం. స్కైలో కొంచెం వింత రెడ్నెస్ ఉంది, అంతే కదా? ఎర్లీ మార్నింగ్ మనకి ఆరెంజిష్గా ఉంటుంది కదా స్కై. ఓకే, ఆ రెడ్నెస్. లాలిమా అంటే రెడ్నెస్. లాల్, లాల్ అంటే ఏంటి? కలర్. లాల్ అంటే ఏంటి? రెడ్. లాలిమా అంటే రెడ్నెస్. आज का सूर्य देखो कितना प्यार कितना शीतल है. ఈరోజు సూర్యుడిని చూడండి. ఆజ్ కా సూర్య దేఖో, ఈరోజు సూర్యుడిని చూడండి. కిత్నా ప్యార్, కిత్నా ప్యారా, సారీ నేను ఇవి మర్చిపోతున్నాను కొన్నిసార్లు. ఎంత లవ్లీగా, ఎంత కూల్గా ఉన్నాడో. శీతల్ అంటే ఏంటి? కూల్, చల్లగా. ఎంత లవ్లీగా, ఎంత చల్లగా ఉన్నాడో చూడండి. మానే సంసార్ కో
ఈద్కి బదాయి దే రహా హై. ఏమనిపిస్తుందంటే ఈ సూర్యుడిని చూస్తుంటే ఈ వరల్డ్ మొత్తానికి సంసార్ అంటే ఏంటి? లోకం, లోకం, ప్రపంచం, వరల్డ్. ఈ వరల్డ్ మొత్తానికి ఈద్కి బదాయి దే రహా హై, ఈద్ వచ్చిందని విషెస్ చెప్తున్నాడేమో అనిపిస్తుంది. బదాయి అంటే ఏంటి? విషెస్, వెల్ విషెస్ ఉంటాయి కదా, ఆ, ఏమంటాం దాన్ని, విషెస్ అనే కదా అనేది. ఇంకా ఈద్కి బదాయి దే రహా హై, ఈద్ యొక్క విషెస్ చెప్తున్నాడేమో అనిపిస్తుందంట సూర్యుడిని చూస్తుంటే. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. బదాయి అంటే, బదాయి దేనా అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ కాంటెక్స్ట్ గ్రీటింగ్స్ గ్రీటింగ్స్, విషెస్. ఓకే, గ్రీటింగ్స్, Bro, విషెస్, కంగ్రాచులేషన్స్. మాను అంటే ఏంటి బ్రో? మాని అంటే అనిపిస్తుంది, సారీ, మాను అంటే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ప్రపంచం మొత్తానికి గ్రీటింగ్స్ చెప్తున్నాడేమో, ఈద్ గ్రీటింగ్స్ చెప్తున్నాడేమో అనిపిస్తుందంట. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై అంటే ఈద్గాకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారంట, సన్నాహాలన్నీ మొదలైనవి అంట. ఓకేనా, అందరూ రెడీ అవుతున్నారు. ఈద్గా అంటే తెలుసా మీకు ఎవరికన్నా? స్పెషాలిటీ. ఈద్గా అన్న మసీద్ అన్న ఒకటేనా? ఇది చెప్పండి చాలు, ఈద్గా అన్న మసీద్ అన్న ఒకటేనా? అబ్దుల్ చెప్పు బ్రో, ఏంటి బ్రో సైలెంట్ ఉన్నా? సార్ నో సార్, వేరు సార్. వేరు. యాక్చువల్గా డైలీ వీళ్ళు నమాజ్ చేయడానికి మసీద్కి వెళ్తారు కదా, బట్ ఓన్లీ రంజాన్ రోజు మనం చూసినట్లయితే మన ఊరి చివరన, జనరల్గా మీ ఊర్లో ముస్లిమ్స్ ఉన్నట్లయితే ఊరి చివరన ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ చుట్టూ వాల్ పెట్టేసి, అది కూడా ఒక వాల్ ఏమో మాస్క్ లాగా పెడతారు. అక్కడ ఏం ఉండదు, ఉట్టి గ్రౌండే ఉంటుంది. అంతే కదా బ్రో? అక్కడికి వెళ్తారు రంజాన్ అప్పుడు. గమనించారా ఎవరన్నా? Yes, sir. జస్ట్ వాల్స్ ఎక్కడ ఉండేది, ఓన్లీ రంజాన్ రోజు అక్కడికి వెళ్తారు. ఓన్లీ రంజాన్ రోజే, ఇంకెప్పుడన్నా వెళ్తారు అప్పుడు ఈద్గాకి? ఓన్లీ రంజాన్ రోజు సార్. ఓన్లీ రంజాన్ రోజు, ఇయర్లీ ఓన్లీ వన్స్ వెళ్తారు అక్కడికి. దాన్ని మనం ఈద్గా అంటాం. ఓకేనా, మీరు చూసే ఉంటారు, అది ప్రతి చోట ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక వాల్ ఉంది చూసారా, ఒక సైడ్ ఏమో ఇది కనిపిస్తుంది, చుట్టూ మామూలు వాల్సే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు రంజాన్ రోజు నమాజ్ చేసేసి వచ్చేస్తారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, ఒక వాల్ ఏమో మంచిగా డెకరేట్ చేసి ఉంటుంది, అంటే ముస్లిం స్టైల్లో డిజైన్ చేసి ఉంటుంది. మిగతా వాల్స్ ఏమో నార్మల్గానే ఉంటాయి. ఓన్లీ రంజాన్ రోజు అక్కడికి వెళ్ళి నమాజ్ చేసి వస్తారు. దాన్ని మనం ఈద్గా అంటాం. ఓకే, హలో ఉన్నారా? ఓకే సార్. ఇక్కడ వరకు అయిపోయింది. లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హై. అందరూ హ్యాపీగానే ఉన్నారు ఫెస్టివల్ కాబట్టి. ప్రసన్నత అంటే ఏంటి? హ్యాపీనెస్. ఓకే, లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హై అంట. ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, చాలా ఏంటి బ్రో? హ్యాపీగా ఉన్నారు. ఓకే, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్సే అంటే అందరికంటే, జ్యాదా అంటే ఎక్కువ, ప్రసన్న అంటే హ్యాపీ, పిల్లలు అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నారంట. బ్రో లड़की అంటే బాయ్స్ కదా బ్రో? లడికి అంటే బాయ్సే, పిల్లలు అని చెప్తున్నా, చిన్న పిల్లలు. ఓకే, బ్రో ఎందుకు మళ్ళీ జెండర్ అయ్యాసని? చిన్నపిల్లలు సబ్సే జ్యాదా ప్రసన్న హై. బార్ బార్ జేబ్ సే ఖజానా నికల్ కర్ గినతే హై. ఖజానా అంటే ఏంటి? సంపద, సంపద, నగదు, డబ్బులు, ఇన్ని మీనింగ్స్ వస్తాయి. ఓకేనా, బార్ బార్ మళ్ళీ మళ్ళీ, జేబ్ సే జేబులో నుండి, ఖజానా నికల్కర్ డబ్బులు తీసి, నికల్కర్ అంటే బయటకు తీయడం, డబ్బులు బయటికి తీసి, గిన్తే హై అంటే ఏంటి? గెస్ట్ చేయండి. గిన్ అంటే
కౌంట్ చేయడం. కౌంట్ చేయడం, లెక్క పెడుతున్నారు. మళ్ళీ మళ్ళీ జేబులో నుంచి డబ్బులు బయటికి తీసి గణిస్తున్నారు, లెక్క పెడుతున్నారు. ఇక్కడ వరకు క్లియరా? మహమ్మద్ गिनता है క్లియర్ 1 2 10 12 उसके पास 12 पैसे हैं. మహమ్మద్ దగ్గర ఏమున్నాయి? మహమ్మద్ కౌంట్ చేస్తున్నాడంట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అతని దగ్గర ఎంత మనీ ఉంది? 12 రూపీస్ ఉంది. उसके पास 12 पैसे हैं. ఏంటి 12 అంటే 12 కదా? సారీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. మొహసిన్ కే పాస్ 15 पैसे है. 15 అంటే 15. మొహసిన్ అనే అతని దగ్గర ఎంత ఉన్నాయంట? 15 రూపీస్ ఉన్నాయంట. ఇన్సే అనగినత్ చీజే లాయింగే. అనగినత్ అంటే ఏంటి? గినత్ అంటే లెక్క వేయడం అని చెప్పాను కదా. అన్గినత్ అంటే కౌంట్లెస్, లెక్కలేనన్ని. దీనితో వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో లెక్కలేనన్ని చీజే అంటే వస్తువులు, లాయింగే తెచ్చుకుంటారు. ఓకేనా? వీళ్ళ దగ్గర ఉన్న మనీతో లెక్కలేనన్ని చీజే వస్తువులు తెచ్చుకుంటారు. కిలోనే ఏమేమి తెచ్చుకుంటారంటే, కిలోనే అంటే ఏంటి? టాయ్స్, బొమ్మలు. మిఠాయి అంటే మిఠాయిలు తినేది. బిగుల్ అంటే బూరలు అంటారు, తెలుసా మీకు? సౌండ్ వస్తూ ఉంటాయి ఊదితే. దీన్ని అంటారు ఇంగ్లీష్లో ట్రంపెట్, తెలుసా? ట్రంపెట్స్, బూరలు బుడగలు అట్లా అంటారు. సో బిగుల్ అంటే ట్రంపెట్, ఊదితే సౌండ్ వచ్చే వస్తువు అది. ఓకే. గేంద్ అంటే ఏంటి తెలుసా మీకు? గ్రేట్, మీలో చాలా మంది హిందీ బాగొచ్చు. గేంద్ అంటే బాల్. ఔర్ నా జానే క్యా క్యా, ఇంకా ఎన్నో తెలియనివి ఎన్నెన్నో కొనుక్కుంటారు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామిద్. వీళ్ళందరికంటే ఇంకా ఎక్కువ పిల్లలే, మిగతా వాళ్ళందరికంటే పిల్లలు బాగా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా ఇంకా హ్యాపీ ఎవరున్నారంట? హామిద్ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. వహ భోలీ సూరత్ కా 4-5 साल का దుబ్లా పత్లా లడ్కా థా. భోలీ సూరత్ అంటే అమాయకమైన ముఖంతో ఉన్న. భోలీ సూరత్ అంటే అమాయకమైన ముఖం. రాసుకోండి ఒకసారి. భోలీ అంటే అమాయకం, సూరత్ అంటే ఫేస్. అమాయకమైన ముఖంతో ఉన్న 4-5 ఏళ్ళ 4-5 साल का 4-5 ఏళ్ళ దుబ్లా పత్లా లడ్కా థా. దుబ్లా పత్లా అంటే రెండు ఒకే మీనింగ్ ఇచ్చే పదాలు, కానీ రెండు కలిపి వాడతాం జనరల్గా. సన్నగా ఉన్న వాళ్ళని దుబ్లా పత్లా అంటాం. మోటు పతులు చూస్తారా ఎవరన్నా? ఓకే. పతులు అంటే ఏంటి? సన్నగా ఉన్నవాడు. దుబ్లా పత్లా అంటే సన్నగా, దుబ్లా అన్న కూడా సన్నగా ఉండటం అనే మీనింగ్ వస్తుంది. దుబ్లా పత్లా లడ్కాతా అంటే సన్నగా ఉన్న అమాయకపు ముఖం కలిగిన 4-5 ఏళ్ళ పిల్లవాడు. ఎవరు? పిల్లవాడి పేరేంటి? హామిద్. उसका पिता गत वर्ष హైజే కి బేట్ హో గయా. అంటే ఉస్కా పితా అంటే ఏంటి? అతని యొక్క ఫాదర్. మైక్ సౌండ్స్ వస్తుంది. యశ్వంత్ జీ, ఫోన్ అడబడేసిపోతున్నాడు అసలు. ఉస్కా పితా అంటే అతని యొక్క ఫాదరు. గత వర్ష అంటే పోయిన సంవత్సరం. గత వర్ష అంటే ఏంటి? పోయిన సంవత్సరం, లాస్ట్ ఇయర్. హైజే అంటే కలరాకి బేంట్ మే అంటే కలరా తగిలి అని వస్తుంది.
కలరా రావటం వల్ల చనిపోయారు. ఫైనల్ మీనింగ్ అది. హేజ్ అంటే ఏంటి? హైజే అంటే ఏంటి? Cholera. కలరా. కలరాకి బెయింట్ హో గయా. కలరా కలవటం వల్ల చనిపోయారు. కలరా తగలటం వల్ల చనిపోయారు. ఓకేనా? और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. అమ్మకి ఏమైందో తెలియదు. పీలి పడితే గయి అంటే ఎల్లోగా మారుతూ వెళ్ళిపోయిందంట. డల్గా అయిపోతూ వెళ్ళిపోయింది. ఎల్లోగా మారుతూ వెళ్ళిపోయింది. ఎల్లోగా మారుతూ మారుతూ ఒక రోజు ఆమె కూడా పరలోకానికి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఓకేనా? పీలి పడితే అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఎల్లోయిష్గా మారుతుందంట బాడీ. ఎల్లోయిష్గా మారుతూ ఉందంట గ్రాడ్యువల్గా, లేదా వీక్గా అవుతూ ఉంది అన్న మీనింగ్స్ 2 మీనింగ్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? సో ఫైనల్గా హమీద్కి పేరెంట్స్ ఉన్నారా లేరా? No, sir. మదర్ ఫాదర్ లేరు. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. కిసీ కో పతా నా చలా అంటే పతా నా చలా అంటే పతా నా చలనా అంటే ఏంటి? అర్థం కాకపోవడం. కిసీకో పతా నా చలా అంటే ఎవరికి అర్థం కాలేదంట. ఏం అర్థం కాలేదు? ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. ఇక్కడ సడన్గా ఏం జరిగింది? వితిన్ 1 ఇయర్లోనే వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు కదా. సో ఇంత సడన్గా ఏం జరిగింది ఇక్కడ అనేది ఎవరికి కూడా చెక్కలేదంట. ఏం అర్థం కాలేదంట. ఇక్కడ వరకు క్లియరా అందరికి? Yes, sir. अब हामिद अपनी दादी अमीना की గోదీ మే సోతా హై. ఆమె ఒడిలో నిద్రపోతున్నాడంట. ఇప్పుడు అబ్ అంటే ఇప్పుడు, హమీద్ అప్నీ దాది అతని యొక్క గ్రాండ్ మదర్ ఏమంటారు? నానమ్మ అమ్మమ్మ? నానమ్మ. నానమ్మ అంట. అమ్మమ్మని ఏమంటారు హిందీలో? Nani, sir. ఓహో, ఎట్లా ఉంటుందా? ఓకే, నాని అంట అమ్మమ్మ అంటే. సో దాది అమీనాకి గోదీ మే సోతా హై. ఆమె ఒడిలో నిద్రపోతున్నాడంట. దాदी अम्मा हमीद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. హమీద్కి ఏం చెప్తుందంట? దాది అమ్మ అంటే వాళ్ళ నాయనమ్మ హమీద్ సే కాతి హైకి ఏం చెప్తుందంటే, హమీద్కి ఏం చెప్తుందంటే, ఉస్కే అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై. అతని యొక్క నాన్నగారు, అబ్బాజాన్ అంటే ఎవరు? ఫాదర్. డబ్బులు సంపాదించడానికి, రూపాయి అంటే మనీ, కమానే అంటే అర్నింగ్, సంపాదించడానికి వెళ్ళారు అని చెప్తుందంట. అమ్మీజాన్ अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई हैं. అమ్మీ జాన్ అంటే ఎవరు? మదర్. అల్లా మియా అంటే ద గ్రేట్ అల్లా. అల్లా ది గ్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి హమీద్ కోసం బహుత్ సి అచ్చి చీజే అంటే చాలా అందమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళిందంట? ద గ్రేట్ అల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. అంటే దేవుడి దగ్గరికి ఇతని కోసం మంచి వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్తుందంట అతనికి నానమ్మ. ఆశతో బడి చీజ్. ఆశ అనేది ఒక గొప్ప విషయం కదా లైఫ్లో, అవునా కాదా? ఎందుకో చెప్తారు ఆశతో బడి చీజ్. ఆశ అనేది ఒక పెద్ద విషయం లైఫ్లో. హమీద్ కే పావ్ మే జూతే నహీ హై. హమీద్ యొక్క పావ్ అంటే పాదాలకి, జూతే అంటే ఏంటి? చెప్పులు. చెప్పులు లేవంట. జూతే నహీ హై. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. సో ముస్లిమ్స్కి క్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో పురాణి అంటే ఏంటి? ఓల్డ్, చాలా పాతదైన ఒక టోపీ ఉందంట హమీద్కి. జిస్కా గోటా కాలా పడ్ గయా హై. దాని యొక్క క్లాత్ ఏవైతే ఉంటుందో, గోటా అంటే క్లాత్ అని మీనింగ్ వచ్చింది మరి.
జిస్కా గోటా కాలా పడ్ గయా హై. కాలా అంటే ఏంటి? బ్లాక్. బ్లాక్ కలర్లోకి మారిపోయిందంట. ఫిర్ బీ వహ్ ప్రసన్న హై. ఇవన్నీ లేకపోయినా కూడా ఈ ఊర్లో అందరికంటే ఎవరు హ్యాపీగా ఉన్నారు? హామిద్. హామిద్. సో ఎందుకు హ్యాపీగా ఉన్నాడు? అతనికి హోప్ ఉంది. ఆశ అంటే ఏంటి? ఏమి హోప్ ఉంది? వాళ్ళ డాడీ మళ్ళీ రిటర్న్ వస్తాడని, వాళ్ళ మదర్ మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి ఆ హోప్తో ఉన్నాడు కాబట్టి అందరికంటే అతను హ్యాపీగా ఉన్నాడు. ఓకే, దానివల్ల ఏమన్నారు ఇక్కడ? ఆశతో బడి చీజ్ హై అన్నారు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడి వరకు ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఒకసారి. సో దిస్ ఈస్ ద ఎండ్. ఇంతకంటే చెప్పను ఈరోజు. ఇక్కడ వరకు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి కదా, అసలు విన్నారా లేదా అని. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. 6:45కి నేను మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తాను. అర్థమైందా లెసన్? అర్థమైంది సార్. ఓకే, ఈజీనే. వర్డ్ టు వర్డ్ నేర్చుకుంటే ఈజీనే, లేకపోతే కష్టం. ఎవరికి ఏం డౌట్స్ లేవైతే స్టార్ట్ చేయనా అడగడం? మరి అడగండి సార్. ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు? ఎస్ సార్. చాలా సార్ వెనక నుంచి అడుగుదాం. వెనక నుంచి అడుగుదాం. లహరి చెప్పు బ్రో. దేనా అంటే ఏంటి సార్? దేనా అంటే ఇవ్వడం, అంతే కదా? ఎక్కడుంది అది? ఫస్ట్ లో చెప్పారు సార్, నేను రాసి వదిలిపెట్టాను సార్, లాస్ట్ లో అడుగుతాను. దేనా అంటే ఇవ్వడం బ్రో. ఓకే సార్. యశ్వంత్ ఉన్నావు బ్రో? ఓకే, లాస్ట్లో ఇక్కడ లాస్ట్ పేరా మనం చెప్పుకున్న లాస్ట్ పేరాలో గోటా అంటే ఏంటి? గోటా జస్ట్ ఇప్పుడే చెప్పాను, జస్ట్ 1 minute ముందు. గోటా అంటే ఏంటి? బ్లాక్ కలర్. కాలా అంటే వినట్లే బ్రో నువ్వు. నేను చాలా గమనిస్తున్నా, అస్సలు ఈ క్లాస్ అనే కాదు, కాన్సన్ట్రేషన్ లేదు, అసలు శ్రద్ధ లేదు చదువు మీద. దట్స్ వాట్ ఐ సా ఇన్ యూ. అది చేంజ్ చేసుకోకపోతే డెవలప్ అవ్వలేం లైఫ్లో. అసలు చదువు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. షూర్, ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అయినా కూడా. సౌమ్య ఉన్నా గోటా అంటే ఏంటి ఇక్కడ? హలో సౌమ్య, మైక్ ఆన్ చేసావు, ఏం వినిపించట్లేదు. ఇక్కడ పెట్టు, చాట్ బాక్స్లో పెట్టు ఆన్సర్. గోటా అంటే ఏంటి? నేనేం చెప్పానో చెప్పు అంతే. ఇక్కడ నువ్వు రెస్పాన్స్. నెక్స్ట్ శివాని పట్నాయక్. ఎస్ సార్. ఓకే, చెప్పేసింది సౌమ్య, గ్రేట్. గోటా అంటే క్లాత్. పురాణి అని చెప్పగలుగుతావు. గోధి అంటే ఏంటి? ఫ్లాప్ సార్. ఓడి, గ్రేట్ ఎల్ఎఫ్. గ్రేట్ మా, సూపర్. అల్లా మియా అంటే ఏంటి? అల్లా అంటే అల్లా, అల్లా మియా అంటే? సార్ మియా అంటే అది ఒక సార్ ఉర్దూలో యూజ్ చేస్తారు సార్. అదే చెప్పాను కదా మీనింగ్. గ్రేట్. గ్రేట్, ద Great. గ్రేట్ అల్లా. ఓకేనా? ఎస్ సార్, ఐ టోల్డ్ సార్ ద గ్రేట్ అని. ఓకే ఓకే, నువ్వు చెప్పావు. ఓకే అమ్మా, మీ పైన ఎవరు? లక్ష్మణ్.
సార్ అచానక్ అంటే ఏంటి? అచానక్. సడన్లీ అకస్మాత్తుగా సడన్లీ. ఎక్సలెంట్ బ్రో, ఎక్సలెంట్. చెప్పలేరేమో అనుకున్నా, ఎందుకంటే నేను సింగిల్ వర్డ్కి మీనింగ్ చెప్పినట్టు గుర్తులేదు నాకు. ఆఖిర్ అంటే చివరినా సార్? మ్? ఆఖరి అంటే చివరిగా. చివరిగా సడన్గా ఆఖరికి ఏం జరిగిందో ఎవరికి అర్థం కాదు. ఓకే, గ్రేట్ బ్రో. మీ మైన ఎవరు ఉన్నారు? జ్యోత్స్న. ఏంటి భగవద్గీత రన్ అవుతుందా బ్యాక్గ్రౌండ్లో? ఎక్సలెంట్. ఏంటిది? బేట్కి నేను క్లియర్ మీనింగ్ చెప్పలేదు కాబట్టి నేను వదిలేస్తున్నా. బేట్ మీనింగ్ ఏంటి అంటే, బేంట్ మీనింగ్ ఏంటి అంటే కలవటం. ఏంటది? గిఫ్ట్. తగలటం, సార్ అంటుకోవడం. బెండ్ అంటే హిందీలో గిఫ్ట్ సార్. అదేంటి అట్లేం రాలే నాకు. నిజం సార్, ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాను. ఓకే, తగలటం వల్ల, మీట్ అవ్వటం వల్ల అని వచ్చింది. ఫైనల్ ఇక్కడ కాంటెక్స్ట్ మీనింగ్ ఏంటి? హైజే అంటే కలరా రావటం. ఫైనల్ అంతే కదా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ నిన్ను అడగలేదు. హైజే అంటే ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావా? జ్యోత్స్న. నేను ఇంకోటి అడుగుతాను, ఆగమ్మ. బోలీ సూరత్ అంటే ఏంటి? జ్యోత్స్న. అమాయకమైన ముఖం. గ్రేట్. నెక్స్ట్ పర్సన్ ఎవరు? సంతోష్. మైక్ పని చేయకపోతే నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు దీంట్లో ఆన్సర్ పెట్టు. బిగుల్ అంటే ఏంటి? బిగుల్ అంటే ఏంటి? బిగుల్ తెలీదు అంటే ఐ డోంట్ నో అని పెట్టు బ్రో చాట్లో. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. బిగుల్ అంటే ఏంటి? సాయిరామ్. ఎస్ సార్. బిగుల్ అంటే ఏంటి? బోర్ సార్, ట్రంపెట్. ఎక్సలెంట్. బూరా. నెక్స్ట్ కిలోనా అంటే? ఈజీ బ్రో. ఫస్ట్ ఏం కొంటారు తిరునాళ్ళకి వెళ్తే పిల్లలు? టాయ్స్ సార్, టాయ్స్. కిలోనే అంటే టాయ్స్. ఓకే, ఇది కూడా నువ్వే చెప్పు బ్రో. అనగినత్ అంటే ఏంటి? లెక్కలేనన్ని సార్. లెక్కలేనన్ని, కౌంట్లెస్. ఎక్సలెంట్ బ్రో. మనోహర్. ఎస్ సార్. 15 అంటే ఏంటి? 15 సార్. 15. గినతే హై అంటే? లెక్క పెట్టడం సార్. నికల్నా అంటే? తెలీదు సార్. తెలీదా? బార్ అంటే? మళ్ళీ సార్. ప్రసన్నత అంటే? హ్యాపీనెస్ సార్. ఓకే, నికల్నా అంటే బయటికి తీయటం. ఖజానా అంటే?
ఏంటి సార్? ఖజానా మనీ సార్. మనీ. ఓకే. నెక్స్ట్ నీ పైన ఎవరు ఉన్నారు? రేవతి. మిస్ రేవతి. సార్ బదాయి దేనా అంటే బదాయి దేనా ఏంటి సార్? బదాయి దేనా బదాయి అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? విష్ చేయడం సార్. ఎక్సలెంట్. మానే అంటే సారీ మానో అంటే మానవ అంటే తెలియదు సార్. చెప్పాను కదా 2 టైమ్స్ చెప్పాను. అనిపిస్తుంది. ఓకే సార్. శీతల్ అంటే ఏంటి? ఏంటి సార్? శీతల్ కోల్డ్ సార్. కూల్. ఓకే ఎక్సలెంట్. మణికంఠ. ఎస్ సార్. అజీబ్ అంటే ఏంటి? వండర్. వండర్. గ్రేట్. లాలిమా అంటే రెడ్నెస్. ఆస్మాన్ అంటే స్కై. ఓకే. సుహావన అంటే సార్. సుహావన కిత్నా Don't know, సుహావన sir. ప్రభాత్. సుహావన అంటే నైస్, గుడ్, బ్యూటిఫుల్ అంటే ఓకేనా? ఓకే సార్. బ్యూటిఫుల్, నైస్ అంతే. నెక్స్ట్ నీ పైన ఎవరు ఉన్నారు? లహరీష్. సార్ పూరా అంటే పూరా పురానా పురేనా సార్? పూరా తెలీదు సార్. పూరా అన్న పూరే అన్న ఒకటే కదా బ్రో. కంప్లీట్ సార్. సిచ్యువేషన్ బట్టి వాడతాం. పూరా అంటే కంప్లీట్. ఓకేనా? ఓకే సార్. దర్శాయా గయా హై అంటే ఏంటి? సార్ దర్శాయా గయా హై ఏంటి బ్రో మీరు అసలు వింటున్నారా క్లాస్? అసలు ఎన్నిసార్లు చెప్పాను ఇది దర్శాయా గయా హై అనేది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎన్ని చోట్ల ఉంది చూడు. చూపించబడింది. దర్శించడం అంటే తెలీదా? ఫాతిమాజీ. సమా హువా అంటే సమా హువా హై. ఫాతిమా ఉన్నావా లేదా? ఉన్నాను సార్. సమా హువా హై అంటే ఏంటి? తెలియదు సార్. నిండిపోయింది. ఓకేనా? నువ్వు చెప్పకపోతే ఎట్లా? ఉంటున్నావు ఆ క్లాస్లో? అసలు ఈ మధ్య వినిపించట్లేదు. ఆ వాయిస్ కూడా లోగా ఉంది. వాట్ హ్యాపెన్ టు యూ? కాఫ్ అండ్ కోల్డ్. హర్ష. సార్ ప్రతిబింబ్ అంటే ఏంటి? రిఫ్లెక్ట్. కఫన్ అంటే కఫన్. ఎక్కడుంది సార్ అది? ఇది లేఖక పరిచయలో ఉంది లాస్ట్. శవపేటిక. ఎక్సలెంట్. నీ పైన ఎవరు ఉన్నారు? గుడ్ బ్రో. అంటే క్లాస్లో కొంచెం హానెస్ట్గా వర్క్ చేసే వాళ్ళలో నువ్వు కూడా ఒకళ్ళలాగా ఉన్నావు. నీ వర్క్స్ చూస్తుంటే అనిపిస్తుంది. నెక్స్ట్
రాజలక్ష్మి అన్న మ్మ్. ఇవన్నీ చెప్తూ కానీ నువ్వు బడే గారికి బేటీ అంటే ఏంటి? బడే గారికి బేటీ ఇంటి నుంచి పెద్దింటి నుంచి వచ్చిన పెద్దింటి ఆడపిల్ల. ఓకేనా? ఓకే. ఆ, ఉపన్యాస్ అంటే నావెల్స్. ఎక్సలెంట్. ఇది కాయ కలిపి నేను చూడాలి. కాయ కష్టం అనుకుంటున్నాను. అవునా? ఏమమ్మా చూస్తాను, చూసి చెప్తాను. రంగభూమి అంటే ఏంటి? చెప్పాను కదా, డిస్కషన్ కూడా చేసాం కదా మనం. స్టేజ్ స్టేజ్ అంటే థియేటర్. డ్రామాస్ వేసి స్టేజ్, థియేటర్ స్టేజ్. సేవా సదన్ అంటే సర్వీస్ అంటే సర్వీస్ ఇల్లు, ఇంట్లో సర్వీస్ చేయడం, హెల్ప్ చేయడం. ఇంట్లో సర్వీస్ చేయడం. సర్వీస్ హౌస్. సర్వీస్ హౌస్ దాని క్లియర్ మీనింగ్ ఏంటో తెలియదు, బట్ లిటరల్ మీనింగ్ ఏంటి అంటే సర్వీస్ హౌస్ అని అర్థం, అంతే. గబన్ అంటే ఏంటని చెప్పాను, గుర్తుందా? గోవుల్ని దానం చేయడం. గోదానం కాదు, గబన్. దుర్వినియోగం. దుర్వినియోగం. ఎక్సలెంట్ మా, సూపర్, చాలా చెప్తావు. నెక్స్ట్ మిస్టర్ చైతన్య. గబన్ అంటే ఏంటి? గబన్ దుర్వినియోగం బ్రో. ఓకే. ఖండోమ్ అంటే ఎయిట్ పార్ట్స్. పార్ట్స్. ఎక్సలెంట్. ఆర్ట్ ఖండం అంటే 8 పార్ట్స్, ఖండం అంటే పార్ట్స్ అంతే. సంకలిత్ కర్ణ అంటే కలెక్షన్. ఓకే. మీ పైన ఎవరున్నారు? గుడ్ బ్రో. మైక్ మాత్రం ఆఫ్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా? అశ్విత. వన్ ఆఫ్ ద టాపర్స్ కదా అశ్విత అంటే. నెక్స్ట్ శీర్షిక అంటే ఏంటి? శీర్షక్ అంటే ఏంటి? ఇది చెప్పపోతే దారుణం. శీర్షిక అంటే ఏంటి తెలుగులో? అక్షిత. శీర్షిక అంటే ఏంటి? శీర్షక్. డోంట్ నోనా? టెన్త్ క్లాస్ సార్ అప్పుడే సిగ్నల్ కట్ అయింది సార్, అండర్లైన్ చేశాను, వాటర్ రాయలేదు సార్. అవునా? శీర్షిక అంటే టైటిల్. శీర్షిక అంటే అంటారు కదా తెలుగులో. శీర్షిక అంటే టైటిల్ నేమ్ ఆఫ్ ద బుక్ ని శీర్షిక అంటారు. అసలు మీరు తెలుగు బుక్స్ ఏమైనా చదువుతారా? అసలు ఏం చేస్తారు మీరు? చిన్న కూడా తెలియట్లేదు. మిగతా వాళ్ళకి తెలుసా శీర్షిక అంటే? ఓకే. అక్షిత. సార్ డాయిసవ్ అంటే ఏంటి మీ దగ్గర? 250 సార్. 250. ఎక్సలెంట్. 250 సార్. ఓకే, ఎక్సలెంట్. ఆదిత్య ప్రవీణ్. బ్రో లగ్బగ్ అంటే ఏంటి? ఇంచుమించుగా బ్రో. ఎక్సలెంట్ బ్రో. నౌకరీ అంటే? జాబ్ బ్రో. పడానా అంటే? చదివించడం బ్రో. ఎక్సలెంట్. వావ్. అబ్దుల్. బచ్పన్. చైల్డ్హుడ్ సార్. గరీబ్. పూర్ సార్. పూర్. గరానా అంటే?
అంటే ఇల్లు సార్. హౌస్. ఓకే. హౌస్. నెక్స్ట్ ఏ శివాని. సార్ ధాతు అంటే ఏంటి? రూట్ వర్డ్ సార్. కృత ప్రత్యయ అంటే సఫిక్స్. డింగ్ అంటే డింగ్. సుందర్ డింగ్ అని ఉంది కదా ఇక్కడ. సార్ డంగ్ సార్. అయ్యయ్యో దేవుడా, వెరీ సారీ, ఏంటో ఇట్లా చదువుతున్నాను. డంగ్ అంట. ఫస్ట్ నుంచి ఇదే చదువుతున్నా కదా నేను. డంగ్ అంటే ఏంటి? తెలియదు సార్. విధం, వే, బిహేవియర్, ఒక బ్యూటిఫుల్ వేలో చెప్పటం. ఓకేనా? ఓకే సార్. ప్రస్తుత్ కర్ణ అంటే ఇప్పుడు. ప్రస్తుతం అంటే ఇప్పుడే. ప్రస్తుత్ కర్ణ అంటే లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మనం. ప్రస్తుత్ కియా గయా హై అని ఉంది కదా లాస్ట్ టైం బరస్తే బాధల్లో. ప్రస్తుతించబడింది అంటే ఏంటి? చెప్పబడింది అని అర్థం. ఏంటి అసలు? పోతా అంటే పోతా, గ్రాండ్ సన్. ఇక్కడ ఉంది దాదివా పోతే కా మార్ని ప్రేమ దర్శాయగా అని. సార్ ఐఎమ్ థింకింగ్ హోతా. పోతా పోతా పోతా. సజీవ్ అంటే సజీవ్. సజీవ్ వినిపిస్తుందా? హలో, ఎవరన్నా చెప్పండి, సజీవ్ అంటే ఏంటి? లివింగ్ సార్. రియల్గా జీవం కనిపించిందంట స్టోరీలో. నెక్స్ట్ ఇది బాల్యావస్థ అంటే చైల్డ్హుడ్. ఇక్కడ వికాస్ కర్ణ అంటే తెలిసిందా అందరికి? వికసింప చేయడము. సంవేదనశీల్ ఇది చెప్పండి. సెన్సిటివ్ సార్. అందరూ ఎవరైనా చెప్పొచ్చు, ఒక్కళ్ళనే. సెన్సిటివ్ యాటిట్యూడ్. సెన్సిటివ్ యాటిట్యూడ్స్. సద్భావ. త్యాగ్ అంటే త్యాగ్. సాక్రిఫైస్. సాక్రిఫైస్. భాషా శైలి అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ స్టైల్. విధ అంటే కహానీ విధ. ఓకే. పదికోన్ అంటే ఏంటి? మ్యాండరస్, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. జల్దీ అంటే కాల్చివేయడం. బర్నింగ్. దుపహర్ అంటే ఛాయ అంటే షేడ్ నీడ. ఖుష్బు ఫ్రేగ్రెన్స్, సువాసన. हमको సీకే అంటే నేర్చుకో. పరోపకార అంటే హెల్ప్ అదర్స్, హెల్పింగ్ టు అదర్స్. ఓకే, ఎక్సలెంట్. ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చా క్లాస్ చెప్పడంలో? నేను ఒక్కటి యాక్సెప్ట్ చేస్తాను, ఏంటంటే చాలా మిస్టేక్స్, కొన్ని మిస్టేక్స్ చదువుతున్నాను. ఎందుకో బ్రెయిన్ అట్లా చూస్తుంది దాన్ని. అక్కడ డంగ్ అని ఉంటే నేను డింగ్ డింగ్ అని నిన్న నైట్ నుంచి కూడా అంతే చదువుతున్నాను, గుర్తున్నంత వరకు. సో అదొక్కటి కొంచెం యాక్సెప్ట్ చేయండి. బట్ ఓవరాల్ మీకు కాంటెక్స్ట్ అయితే అర్థం అవుతుంది అనుకుంటున్నా, ఎవ్రీ వర్డ్. ఓకే, చేస్తారు అంటే యు ట్రై టు రీడ్ దిస్ అగైన్
సరే ఇప్పుడు మీనింగ్స్ తెలుసు, నిన్నంటే మీకు మీనింగ్స్ తెలియవు, బట్ ఇప్పుడు మీనింగ్స్ తెలుసు కాబట్టి చదవటానికి చదవండి, తప్పకుండా చదవండి, నోటికి Yes, sir. వచ్చేయాలి. అంటే బై హార్ట్ చేయమంటలేదు, బట్ చదవటం నోటికి వచ్చేయాలి. ఓకేనా? రేపు క్లాస్కి రాగానే ఫస్ట్ ఒక 20 మినిట్స్ మిమ్మల్ని చదివించి నెక్స్ట్ లెసన్ కంప్లీట్ చేస్తాను. ఓకే ఏమైనా Today's డౌట్స్ homework. ఏంటమ్మా? ఈరోజు హోంవర్క్ ఏంటి సార్? రీడ్ దిస్ లెసన్. నెక్స్ట్ది జనరల్ హోంవర్క్ ఉంటుంది కదా మనకి. ఈ వర్డ్స్ ఏం చేయాలి? మీ నోట్స్లో ఒకసారి రాయండి. నాట్ ఫర్ మీ, మీకు ఒక చోట ఉంటే మీరు చదువుకోగలుగుతారు. ఓకేనా? నా కౌంట్లో ఎన్ని వర్డ్స్ అంటే 40 వర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. మీకు నేను 40 కన్నా 50 అన్న చెప్పుంటాను మీనింగ్స్. సార్ 70 వచ్చినాయి 70. ఓకే, మీరు రాయండి. అండ్ హిందీ అనేది భయం లేకుండా ఉంటుంది మీరు మీనింగ్స్ తెలుసుకుంటే. ఓకేనా? ఓన్లీ ఫర్ దట్ పర్పస్. స్ట్రెస్ అయితే అవ్వద్దు. స్కూల్ వర్క్స్కి దీనికి నాతో చెప్పండి నేను చేయలేకపోయాను అని, ఒకవేళ నిజంగా చేయలేకపోతే. ఓకేనా? టుడే సండే సార్. ఓకే, మనకి సండేస్తో పని లేదు కదా. నాకు గుర్తు కూడా లేదు సండే అని. ఎంత వర్క్ అంటే హిందీ అంటే చాలా టైం పట్టింది ఈ చదవడానికి అసలు. టుడే ఇస్ ఫ్రెండ్షిప్ డే. ఏంటమ్మా? టుడే ఇస్ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ డే. Same to you, bro. ఎక్సలెంట్. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఏంటమ్మా? సిస్టర్స్ డే. సిస్టర్స్ డేనా? హ్యాపీ సిస్టర్స్ డే. ఓకే, హ్యాపీ సిస్టర్. హ్యాపీ సిస్టర్స్ డే మిగతా క్లాస్మేట్స్కి. ఓకే, నాకు అనుకోవద్దు. ఇంకేముంది? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? No sir. ఓకే, No, sir. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you.